బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్రపై ఎల్నినో ప్రభావం పడుతోంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు లేకపోవడంతో నదిలో ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయకట్టు పరిధిలోని రాయలసీమ రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు నీరు ఇవ్వలేమని ఇంజనీర్లు స్పష్టం చేశారు. అయితే 2.2 టీఎంసీల సామర్థ్యం గల తుంగ, 71.5 టీఎంసీల సామర్థ్యం గల భద్రా ప్రాజెక్టులు పూర్తిగా నిండితేనే దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుంగభద్రపై ఎల్నినో ప్రభావం పడుతోంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు లేకపోవడంతో నదిలో ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయకట్టు పరిధిలోని రాయలసీమ రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు నీరు ఇవ్వలేమని ఇంజనీర్లు స్పష్టం చేశారు. అయితే 2.2 టీఎంసీల సామర్థ్యం గల తుంగ, 71.5 టీఎంసీల సామర్థ్యం గల భద్రా ప్రాజెక్టులు పూర్తిగా నిండితేనే దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాణి. ఏదైతే ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు జీవధారైన తుంగభద్ర జలాశయం ఎన్నడూ ఎదుర్కొనే సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఏదైతే ఇప్పటికే జూలై 15 నాటికే సుమారుగా కూడా తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఉండి కిందికి నీరు విడుదల చేసే సమయం అయితే ప్రస్తుతం ఉండేది. అయితే ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో పెద్ద ఎత్తున తుంగభద్ర డ్యామ్ లో డ్యామ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 9 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో ఇటు ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదైతే తుంగభద్ర జలాశయాన్ని ఆసరగా ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఆయకట్టు రైతులు పొలాలను సాగు చేసే పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రస్తుతం తీసుకుంటే ఇటు అనంతపురం జిల్లా, కడప, కర్నూలు, రాయలసీమ జిల్లాలు ప్రధానంగా తుంగభద్ర డ్యామ్ జలాశయం మీద ఆధారపడి ఉంటే ప్రస్తుతం వర్షాలు కురవకపోవడం, డ్యామ్ లో పూర్తి స్థాయి నీటి మట్టం అడుగంటిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఏదైతే మొత్తంగా తీసుకుంటే కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురిసే వర్షాలకు ఇటు తుంగ, భద్రా డ్యామ్ కు వరద నీరు చేరుతుంది. తుంగ 2.2, అదే భద్రా ప్రాజెక్టు కు 71 టీఎంసీ నీరు చేరిన వెంటనే అక్కడి నుంచి పైనుంచి తుంగభద్ర డ్యామ్ కు నీరు చేరుతుంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ 105 టీఎంసీ కెపాసిటీ సామర్థ్యం గల తుంగభద్ర డ్యామ్ లో కేవలం 9.2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఏదైతే తాగునీరుకు ప్రధాన ఆధారం తుంగభద్ర డ్యామ్. అయితే ప్రస్తుతం డ్యామ్ లో పూర్తి స్థాయి నీటి మొత్తం కింది అడుగంటిపోవడంతో ఇటు డ్యామ్ అధికారులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే గతంలో కూడా తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్లు బోర్డు మీటింగ్ పెట్టిన సమయంలో జూలై 15వ తేదీ డ్యామ్ నీరు కిందికి విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటికీ గత కొద్ది రోజుల క్రితమే ఇంజనీర్లు వర్షాలు కురవకపోవడంతో డ్యామ్ లోకి పూర్తి స్థాయి ఇన్ఫ్లో కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. డ్యామ్ లో ఆశించిన స్థాయి నీరు రాకపోవడంతో అధికారులు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కి నీరు విడుదల చేయలేమని చెప్పేసి అధికారికంగానే ప్రకటించడంతో ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈపాటికే సుమారుగా డ్యామ్ లో దాదాపు 100 టీఎంసీ నీరు చేరి ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం 9 టీఎంసీల నీరే ఉండడంతో ఇటు తాగునీటికే కాదు ముందుగా అయితే తాగునీటికి కూడా ముందస్తు ఏదైతే సాగునీరే కాదు తాగునీటికి కూడా కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో సుమారుగా 2 నుంచి 3 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు అవుతుంది తుంగభద్ర డ్యామ్ నుంచి. ఇటు కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే డ్యామ్ ని నమ్ముకుని ఉన్న రైతులు ఇప్పటికే పొలాలు దున్నుకొని వరి నాట్లకు కూడా పూర్తిగా సిద్ధమయ్యారు. అయితే అధికారులు ప్రకటించిన ఈ ప్రకటనతో రైతుల్లో అధికారులు నీళ్లు విడుదల చేయలేమని చెప్పడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక పక్క వర్షాలు పడకపోవడం, డ్యామ్ లో నీరు లేకపోవడంతో ఈసారి ఖరీఫ్ సీజన్ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అయితే డ్యామ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 9 టీఎంసీల నీరు ఉండడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా అధికారులు పేర్కొంటున్నారు. పశ్చిమ కనుమల్లో వర్షాలు భారీగా కురిస్తే తప్ప తుంగభద్ర డ్యామ్ కు నీరు చేరిన పరిస్థితి. క్యాచ్మెంట్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవకపోవడం, ఏదైతే ప్రస్తుతం ఈ ప్రభావం అంతా ఎల్నినో ప్రభావంగా అధికారులు చెబుతున్నారు. ఏదైతే సూపర్ ఎల్నినో ప్రభావం భారీగా ఉన్న నేపథ్యంలో ఇటు మేఘావృతం అవుతున్నప్పటికీ కూడా భారీ ఈదురు గాలుల నేపథ్యంలో వర్షాలు కురవకపోవడం
కురవలేదని చెప్పేసి ఇప్పటికే శాస్త్రవేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు శివమొగ్గ అలాగే బళ్ళారి సంబంధించిన ఏరియాలో ఎక్కడా కూడా వర్షాలు పడకపోవడం, దీంతో వర్షాలు పడకపోవడంతోనే తుంగభద్ర డ్యామ్ కు నీరు చేరలేదని చెప్పేసి అధికారులు ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కనీసం చుక్క నీరు కూడా తుంగభద్ర డ్యామ్ కు చేరకపోవడంతో కేవలం 9 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో డ్యామ్ నెర్రెలో పరుచుకొని ఉంది. అయితే దీని ద్వారా కూడా తుంగభద్ర డ్యామ్ కి ఈసారి నీరు రాకపోతే ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పేసి ఈసారి ఈ ఖరీఫ్ సీజన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏదైతే వర్షాలు కురవాలని అలాగే డ్యామ్ లోకి నీరు రావాలని ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున దేవుని మీద భారం వేసి దేవునికి పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సూపర్ ఎలినో ప్రభావం ఇటు అక్టోబర్, నవంబర్ లో మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెబుతుండడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు అయితే పడ్డారు. రాని ఎస్, థ్యాంక్ యూ రవితేజ.